శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో కుజకేతుల యొక్క ప్రభావము, అదేవిధంగా సప్తమంలో రాహు, అష్టంలో శనీశ్వరుడు, రాజ్యంలో శుక్రుడు, లాభస్థానంలో బృహస్పతి ప్లస్ రవి, వ్యయంలో బుధుడి యొక్క ప్రభావం కనబడుతోంది. అంటే సింహరాశి వారికి రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు పడిపోవడము, విశేషంగా కుజుడు కూడా అక్కడ ఉండడము, ఇవన్నీ ఏంటంటే కొంచెం అగ్నితత్వం గల గ్రహాలు అక్కడ ఉండడం, కేతుతో కలిసి ఉండడం, ఇవన్నీ కొంచెం మానసికంగా శారీరకంగా కొంతవరకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు మాత్రం కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు ఏమీ చేయకండి, ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా జరుగుతున్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నించండి. అది లఘు పరిశ్రమ అనుకోండి, కుటీర పరిశ్రమ అనుకోండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనుకోండి, పెద్ద ఇండస్ట్రీ అనుకోండి, ఏదైనప్పటికీ కూడా ఎటువంటి వ్యాపారం చేసినా కూడా, రాజకీయం అనే వ్యాపారం చేసినా కూడా ఉన్నది నిలబెట్టుకోవడం ప్రయత్నించండి తప్ప విశేషంగా దాన్ని డెవలప్ చేయడం మాత్రం 15 రోజులు ప్రయత్నం చేయకండి. ఓకే, శుభవార్తలు వినడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. శుభకార్యంలో పాల్గొనే అవకాశం మాత్రం కనబడట్లేదు. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ అటువంటి కార్యక్రమాల్లో ఎక్కడా మనకు అనుకూలమైన వాతావరణం కనిపించట్లేదు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయకండి 15 రోజుల్లో. అలాగే విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపించట్లేదు. పవర్ ప్లాంట్, సోలార్ సిస్టము, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం కొంతవరకు డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. చిన్న డెవలప్మెంట్ కనబడుతుంది. ట్రేడింగ్ యాజ్ యూజువల్గా న్యూట్రల్గానే ఉంటుంది. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తారు మీకు. ఐరన్ కోర్, సిమెంటు, అదేవిధంగా గ్యాస్, ఐఓసిల్, పెట్రోల్ బంక్స్, వీటి మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం లగ్నంలో కుజుడు, కేతు, అదే సప్తమంలో రాహు, అష్టమ శని యొక్క ప్రభావం పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం నిలకడగా ఉండడానికి అవకాశం తక్కువ. కాబట్టి ఒక వయసు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకైతే కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే బళ్ళ మీద నడిపేటప్పుడు దెబ్బలు తగిలే అవకాశం కలుగుతుంది. మధ్య వయసులో ఉన్న వాళ్ళకి మాత్రము ఆరోగ్యం, న్యూరో సిస్టమ్ మీద కొంతవరకు ఎఫెక్ట్ కొట్టే అవకాశం బాగా కలుగుతుంది. సో ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదవడం ప్రయత్నించండి. మీకు పంచమాధిపతి అయినటువంటి, అష్టమాధిపతి అయినటువంటి గురుడు యొక్క మంత్రాన్ని చదువుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా ఎటువంటి మంత్ర సాధన వలన కొంచెం ఆర్థిక వ్యవస్థలో కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణామూర్తి మహామంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.